చిన్న అనేది ఏం లేదు. ధనం వల్లే పెద్దోడు, గుణం వల్లే పెద్దోడు. జ్ఞానం ఉందనుకో పెద్దోడు, ధనం ఉందనుకో పెద్దోడు. అవి లేవనుకో కిందకు వచ్చేస్తున్నావు మెట్టు బై మెట్టు. అందుకని ఇప్పుడు నువ్వేం కావాలన్నది నీ చేతుల్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వేం కావాలా? నేను గొప్పవాడిని కావాలా, నేను ఇక్కడ కూర్చోవాలా, అక్కడ కూర్చున్న శ్రద్ధగా ఇంటే ఏదో ఒక రోజు ఇక్కడ కూర్చుంటావు. ఏడు కూర్చున్న వాడు ఏదో ఒక రోజు ఆడుంటాడు. ఇది మన శాస్త్రం చెప్తుంది. ఇది జీవితం. వాళ్ళందరూ మనలాగే పుట్టి పెరిగి చనిపోయిన వాళ్ళు, తల్లిదండ్రుల కలయిక చేత జన్మించి చనిపోయిన వాళ్ళే. కానీ ఈ రోజు ప్రపంచం వాళ్ళు ఆరాధిస్తుంది. ఎందుకు? వారు నిత్యం పరోపకారం కోసం, దైవ అన్వేషణ కోసం, వారు దేహం దేశానికి, ఆత్మ దైవానికి, మానవ లోకాన్ని ఉద్ధరించడం కోసం వచ్చిన మూర్తుల్లాగా జీవించారు. కాబట్టి వారిని మనం ఆరాధిస్తాం. మనమేమిటి? మన కుటుంబం, మన భర్త, మన భార్య, మన పిల్లల వరకు అనుకుంటాం. కాబట్టి మన పిల్లల వరకు పెట్టుకుంటాం. నీ మానసిక వ్యవస్థ ఎంత విస్తరిస్తావు, నీ జీవన విధానం ఎంత మార్పు చెందిద్ది, నువ్వు ఎంత కలిమిడిగా ఉంటావు, నీలో ఎంత దానగుణం ఉన్నది, త్యాగగుణం ఉన్నది, వైరాగ్యం ఉన్నది, పరోపకార బుద్ధి ఉన్నది, ఇతరులకు సాయం చేసే గుణం ఉన్నది, అందరినీ కలుపుకొని పోయి ఐకమత్యంతో, మనము నిండైన ప్రేమతత్వంతో, సమతాభావనతో, ఇవన్నీ సద్గుణాలని మనం నిలుపుకోవాలి. ఈ లోగోలో మొత్తం ఇది 18, ఇది విష్ణు చక్రం. ఈ చక్రంలో 18 సుగుణాలు పెట్టి లోపల అద్భుతమైనటువంటి సంస్కృతం, అద్భుతమైనటువంటి, ఎందుకంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఈ మాట ఎవరు చెప్పలేదు. అదెట్లా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఏమిటి? కనపడేదంతా మిథ్య. మిథ్య అంటే ఇప్పుడు మన అందరూ ఉన్నాం కానీ మరి రేపు ఉండంగా, ఎప్పుడు ఉన్నాం కానీ రేపు ఉండమని గ్యారెంటీ లేదుగా. కానీ మనందరికి ఆధారమైన ఆత్మ ఎప్పుడు ఉంటుంది. అది భగవద్గీత తెలియజేసింది. ఆత్మయ ఎట్టి పరిస్థితుల్లో అది పుట్టేది కాదు, గిట్టేది కాదు. ఆత్మ ఎప్పుడు ఉంటుంది, కానీ దేహం మాత్రం నశిస్తుంది అని చెప్పింది. అంతేకాదు, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నది మొత్తం బ్రహ్మే. అంత బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ అనే పదం ఏమిటంటే సర్వం. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు వేరు, పరం బ్రహ్మ, పరాశక్తి, పరమాత్మ, భగవంతుడు, దేవుడు, దేవదేవుడు, దైవం, ఇవన్నీ కూడా మూల శక్తి. మనందరిలో ఉన్నటువంటి ఆత్మ, ఆత్మగా ఉన్న దైవానికే ఇవన్నీ పేర్లు. ఈ పేర్లన్నింటికే ఆ ఉన్నది ఆ పరబ్రహ్మమే, ఆ పరమాత్మే, ఆ భగవంతుడే. భగవంతుడు అనేది మనకు బాగా అర్థమవుతుంది. దేవుడు అంటే ఏమిటి? సహజంగా ఈ లోకమంతా దేవుడు కూడా అదే పదానికి చెందిందే. కానీ దేవుడు అనే పదాలన్నీ కూడా నామరూపాల మీద ఆధారపడి ఉన్నాయి. వారు మరి రాముడు దేవుడు, క్రీస్తు దేవుడు, కృష్ణుడు దేవుడు, మహమ్మద్ దేవుడు, వాళ్ళంతా దేవుడుగా మానవుడిగా పుట్టి మానవత్వాంతో కాటుకుంటూ మహాత్మ స్థానాన్ని అలంకరించి పరమాత్మ స్థానానికి చేరారు. అందుకే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. వాళ్ళు మనుషులుగా పుట్టారు, కానీ గుణాల వల్ల దేవుళ్ళు అయ్యారు. అందుకు కాబట్టి మరి దేవదేవుడు ఎవరు? త్రిమూర్తులు. మనకి సృష్టి ఆది నుంచి సృష్టి ప్రారంభమే వారి ద్వారా జరిగిందని చెప్పి మనకు తెలియజేయబడింది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అందుకని మనకి ఈ విధానం మన అంత లోతుకు బాగపోయినా మినిమం మన సాంప్రదాయాల్ని, మన విలువల్ని, ఈ భారతదేశంలో ఈ యొక్క హైందవ సంస్కృతి సాంప్రదాయం చాలా ఉన్నతమైనది, ఐకమత్యంతో కూడుకున్నది. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వం ఏకత్వంగా సర్వాన్ని తనలో తాను సర్వంలో దర్శింపగలిగేటువంటి ఏకైక తత్వం, అందరినీ తనవారిగా భావించే తత్వం మనకు మాత్రమే ఉన్నది. మనం ఏ గుడికైనా వెళ్ళవచ్చు, ఏ చర్చికైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా నువ్వు ప్రసాదం తీసుకోవచ్చు, ఎక్కడైనా నువ్వు పంచవచ్చు, ఎక్కడైనా నువ్వు సందాలు ఇవ్వచ్చు, ఎక్కడైనా నువ్వు కలవచ్చు. మనకున్నది ఎందుకంటే ఉన్నది ఒకటే భగవంతుడైనప్పుడు మనకి ఇన్ని వేరు వేరు ఎందుకు? ఏ రూపంతో మనం ఆరాధించినా మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతాడు, ఎవరెవరు ఏ విధానంగా ఆరాధించినా అది నాకు చెందేదే. ఎందుకంటే కొండల మీద కోనల మీద పడ్డ నీళ్ళన్నీ కాలువలుగా మారి, కాలువలన్నీ నదులయ్యి, నదులన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి. సముద్రమే భగవంతుడు, ఆ భగవంతుడు నేనే. అందుకని ఇవన్నీ నన్ను తీరేయే అని చెప్పినటువంటి ఏకైక పురుషోత్తముడు. అంతేకాదు ధర్మం అసలు మనకు మార్పు చెప్పిన ఎవరు నా దృష్టిలో తక్కువ కాదు, అది అందరూ ఉన్నారు మన దగ్గర. మనకి క్రీస్తు, బుద్ధుడు, మరి మహమ్మద్ ప్రవక్త, మరి సిక్కు గురువు, వీళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా జరిగే విషయాల మీద మంచి చెడులు మానవ జీవితం ఎట్లా ఉద్ధరించబడాలో చెప్పారు. శ్రీకృష్ణుడు ఒక మెట్టు పైకి పోయి, అబ్బాయి ఇప్పటికే కాదు, ఎక్కడ ఏ కాలాలలో అధర్మం పెరిగితే దాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ఖచ్చితంగా ఆయా సందర్భాల్లో, ఆయా కాలాల్లో, ఆయా దేశాల్లో ఎక్కడైనా జన్మిస్తా, నేను సరిచేస్తానని చెప్పి మనం వాగ్దానం చేశారు. ఈ మాట ఎవరు చెప్పరు, ఉన్నదాన్ని మాత్రం చెప్పాడు. కానీ ఆ పై స్థాయిలో చెప్పడం అనేది శ్రీకృష్ణుడు మనకి ఇచ్చినటువంటి మాట. ఎక్కడ ధర్మం, మనందరం ధర్మంగా జీవిస్తే ఆయన రావాల్సిన పని లేదు. ధర్మమే చాలా ప్రధానమైనది. అందుకని ధర్మం ద్వారా మనందరం చక్కగా జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి. ఎవరు వారి జీవితాన్ని వారు చక్కగా మనం చేసుకోవాలి.
అద్భుతమైనటువంటి మన దేవాలయాలు, కుటుంబ వ్యవస్థ, ఈ రెండు కూడా మనకి చాలా ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి విధానం మనకి ఇచ్చారు. అందుకని ఈరోజు మరి ప్రపంచంలో ఇంతవరకు మన భారతదేశంలో ఏ గురువైనా, ఏమి తెలియని గురువైనా ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఆ మతానికి బాబాకు, వాళ్ళు పెడితే తినమాకు, వీళ్ళు పెడితే తీసుకోబాకు అని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. నువ్వు ఎక్కడికైనా సత్యాన్ని తెలుసుకో, నువ్వెవరితోనైనా కలిసి ఉండు, ధర్మంగా జీవించు, నీతిగా ఉండు, నిజాయితీగా జీవించు, నిన్ను నువ్వు తెలుసుకో, 10 మందికి సాయపడు, ఇదే నీ జీవితం అని మనకు చెప్పారు. అంతే తప్ప కానీ ఇతర మతాలు ఏం చేస్తున్నాయి, ఈ రోజు పొందేసుకొని మనల్ని ఎంతప్పటికి మార్చుకుంటా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎవరు మనవాళ్ళే, బయట వాళ్ళు కాదు. దీనికి మనవాళ్ళు అయ్యేటప్పటికి, మారేటప్పటికి ఒక వ్యక్తి మారితే దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. మీ అందరూ కూడా అనుకుంటాయి, కుటుంబంలో ఒక వ్యక్తి మారితే ఆ వ్యక్తి కార్యక్రమాల్లో కలవకపోగా నీ దేవుడు తక్కువ, మీ సాంప్రదాయాలు తక్కువ, మేము నిజమైన దేవుడిని కనుక్కున్నాం, మేము గొప్ప దేవుడిని కనుక్కున్నాం అని ఇవన్నీ మీకు చెబుతూ ఉంటారు, లోకంలో వింటూ ఉంటాం. కానీ ఇవన్నీ మా తగ్గాలి, ఇవన్నీ పోవాలి అంటే మనం మన గురించి పూర్తిగా మనకు తెలియాలి. అలా తెలిసిందనుకోండి, అతనికి తిరిగి చెప్పగలిగితే ఏది గొప్పదో ఏది తక్కువదో అవన్నీ మనకు తెలుస్తాయి. అందుకని ఆ విధంగా మనం జీవించాలి అంటే ముఖ్యంగా మనం ఈ యొక్క మన విధానాన్ని మనం బలపరుచుకోవాలి, కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకోవాలి. ఈ విధానం చేసుకుంటే ఈ మత మార్పుల వల్ల వచ్చేటువంటి విధానం, ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనలాంటి కాలనీలోకి వచ్చి మన కులం ఇదని కాదు కదా, మనం ఈ కులం వాళ్ళ ఈ దేవుడినే పూజించాలని ఇక్కడ ఈ పదం అవసరం అని చెప్పి దీన్ని వాడతారు బాగా. దీన్ని వాడితే మనం అంబేద్కర్ మనందరికి ఆదర్శ పురుషుడు, భారతదేశానికే రాజ్యాంగం రాజ్యాంగాన్ని మనందరం లోబడి జీవిస్తాం. అట్లాంటి అంబేద్కర్ మరి ఆయన 23 మందిరాల్లో ఆయన మేను ప్రధాన పాత్ర పోషించి రాసినటువంటి వాడు. అట్లాంటి అంబేద్కర్ మరి ఎందుకని క్రైస్తవ మతం తీసుకోలేదు? ఆ రోజు ఆయనకి ఎన్నో ఆఫర్లు, పెద్ద ఉద్యోగాలు కావాలన్నా, 1000 కోట్లు డబ్బులు కావాలన్నా నువ్వు మా మతంలోకి వస్తే ఇస్తామని చెప్పి ఆఫర్ పెట్టారు. అయినా ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించాలి. ఎందుకని అంటే మనిషి పరమతంలోకి పోతే దేశభక్తి హీనుడవుతుంది. ఆయన ముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే, ఎవడైతే మతం మారితే, ఇతర మతాల్లోకి పోతే, క్రైస్తవ మతాన్ని ఒక ఉదాహరణ స్వీకరిస్తే వాడు దేశభక్తి హీనుడవుతుడు. ఎందుకంటే క్రైస్తవ మతం ఎక్కడ పుట్టింది? జెరూసలేంలో పుట్టింది. అతను వచ్చిన తర్వాత ఏం చెబుతారంటే, ఈ సంప్రదాయాలన్నీ మనయన్నీ తప్పు మార్గంలో వక్రీకరించి వాళ్ళది ఏదో రైట్ అయినట్టుగా మనం చెప్పడం వల్ల అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తాం, మనం నిజమేనని చెప్పి అంగీకరిస్తే అప్పుడు దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు చెప్పిన సాంప్రదాయాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ విధానం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ భూమి మాది కాదు, ఈ సాంప్రదాయం మాది కాదు, ఈ జీవన విధానం మాది కాదు అని చెప్పి మనం ఒక్కొక్కటి వదిలించుకుంటా ఉంటాం. వదిలించుకొని ఆఖరికి దేశభక్తి మీద కూడా, దేశం మీద కూడా భక్తి పోయింది. అప్పుడు దేశభక్తి హీనుడైతే మనకి దేశంలో మనకు మహాత్ములు 64 కళలు మనకి చక్కగా అందించారు. కళలన్నీ పిల్లలకి ఇవ్వాలి, చక్కగా పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తారు, ఎన్ని రకరకాల కళలు, ఐకమత్యంతో కూడుకున్న కళలు ఉన్నాయి. ఆ కళలన్నీ రేపు మన పిల్లలకు దూరం అవుతుంది. దూరం అయిపోయిన తర్వాత ఒక యంత్రం నాకు తయారవుతుంది, ఉపయోగం ఏముంది కాబట్టి వీటన్నింటినీ అప్పుడు అందుకే ఆయన చెప్పింది, ఎవరైతే నీకు పరమతానికి చేరితే మానవుడు కనుక ఆవిడకి కుల వ్యవస్థకు పోయేటట్టయితే చేరవచ్చు, కానీ పోదుగా పానకాడికి నువ్వు చేరటం ఎందుకు, దేశభక్తి హీనుడవుతుడు, అందుకాటి నువ్వు చేరాల్సిన పని లేదు అని చెప్పి ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో బుద్ధిజాన్ని ఆయన తీసుకున్నాడు. బౌద్ధ మతం ఎందుకు తీసుకున్నాడంటే, బుద్ధుడు భారతీయ ముద్దు బిడ్డ, మన దేశం కోసం ఆయన గొప్ప జ్ఞాని కాబట్టి ఆయన అనుసరించాడు. వీళ్ళందరూ మా కులం, మాకు అంబేద్కర్ అని చెబుతూ, మరి అంబేద్కర్ ఆశయాలకు తగ్గట్టు నువ్వు నడుచుకో, నువ్వు ఇతరుల దాంట్లోకి ఎందుకు పోతావు అంటే వీరికేం ఆ చిత్తశుద్ధి ఆ విధానం లేదు. నిజంగా అంబేద్కర్ వారసులందరూ కూడా బౌద్ధిజాన్ని తీసుకోవాలి. ఆయన బుద్ధుడుగా వేషం వేసుకున్నాడు, ఆయన మంత్రం తీసుకున్నాడు, ఆయన జీవితాన్ని జీవించిండు. బుద్ధ ధర్మం అనేటువంటి ఒక పెద్ద గ్రంథం రాస్తే దాన్ని భారతదేశం మొత్తం అనేక భాషల్లో ప్రింట్ చేసి అందరికి అందించారు. ఎందుకంటే మానవ జీవితం ఎట్లా జీవించాలో అందులో స్పష్టంగా చెప్పబడింది. అట్లాంటి మరి అంబేద్కర్ వారసత్వాన్ని మనం పుణికిపుచ్చుకొని అంబేద్కర్ లాగా జీవించకుండా ఈ బ్రతుకు తెరువు బ్యాచ్ అందరూ, ఈ దశంభాగస్తులందరూ ఏం చేస్తారంటే, మీరందరికీ రకరకాల అవసరం వచ్చిన పదాలన్నీ ప్రయోగిస్తారు మన మీద. కానీ మన మతంలో మనకి ఎప్పుడు కూడా అర్చకత్వంలో బ్రాహ్మణుడు, నిజమైన బ్రాహ్మణుడు భారతం తెలియజేస్తుంది, ఈ నోరు తెలిసి నాకు ఇంత ఇయ్యమని కానీ ఇలా ఉండమని కానీ చూడడానికి వీల్లేదు. బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా యథాశక్తి ప్రకారం ఇయ్యమని అంటా ఉంటాడు. మీరు వినండి ఎప్పుడన్నా.
కానీ అవతల వాళ్ళందరూ దశమ భాగం అంటే నువ్వు సంపాదించే దాంట్లో 10 రూపాయలు 10% చేసుకొచ్చి ఇవ్వాలని చెప్పి రూల్స్ పెడితే ఇవాళ మొట్టమొదట ఇక్కడికి వచ్చి ఏమీ రానటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మామూలుగా వస్తే కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 5 ఏళ్ళ 10 ఏళ్లలో కారు కొనుక్కొని తిరుగుతుంటారు రాష్ట్రంలో. ఎందుకు? ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి భౌతికమైన సుఖాల మీద అంత లాలస్ ఎందుకు అంటే ఇవన్నీ ఏం చేస్తానంటే ఇవాళ మరి విచిత్రమైనటువంటి పోగడలన్నీ టచ్ అంటాడు. ఏందో మన టచ్ పడి కింద పడిపోయి కింద కొట్టుకుంటా లేచిపోతాడు. ఏమవుతుంది అందులో ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. ఎందుకంటే మనుషుల్ని అజ్ఞానం చేస్తున్నారు. జ్ఞానాన్ని పూర్తిగా దగ్ధం చేసి అజ్ఞానాన్ని బాగా పెంపొందించి ఇలా ప్రభుత్వాలు కనుక కుడి చేతితో పథకాలు ఇస్తే ఎడం చేతితో నిలబెట్టి గుంజుకున్నట్టుగా ఒక పక్క మద్యం దాపి రేట్లు పెంచి బ్రహ్మాండంగా దాపుతామంటే ఒక పక్కేమో సంపాదన మరి ప్రజలకు పంచుతామంటే నువ్వు అసలు కుటుంబాన్ని సరిచేయి, నువ్వు మాకేమి ఇవ్వద్దు. అసలు ఈ తాగుడు వ్యవస్థ ఏంది? తెలిసి తెలియని చిన్న వయసులో 30-35 ఏళ్ళు నిండకుండానే మగవాళ్ళు మద్యం సేవించి అనేక రకాల యాక్సిడెంట్లు రకరకాల గురైపోతే ఆడపిల్లలు అసలు ఎట్లా బ్రతకాలి? వాళ్ళ వయసు ఎంత? వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎట్లా బ్రతకాలా? ఇవన్నీ మీకు దృష్టి లేదా? ఇవన్నీ కుడి చేతి తీయటం ఎడ చేతితో తీసుకోవటం. ఈ రకంగా మతాల పరిస్థితి కూడా మన వాళ్ళలో కూడా ఉన్నాయి. మనలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రకరకాలుగా మూఢత్వంతో దురాచారాలతో రకరకాలుగా మనందరినీ కూడా మభ్యపెట్టి ఈ విధానం చేస్తా ఉన్నారు. అందుకనే మన మహాత్ములు మనకు తెలియజేసేది ఏంటంటే ఎవరితో పని లేదు. నీకు భగవంతుడు అనేది ఖచ్చితంగా ఉన్నాడు, లేడంటానికి వీల్లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా భగవంతుడు అసలు అర్థం కాకపోయినా అర్థమైనా మన జీవన విధానంలోనే భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే మన జీవన విధానం ఇదంతా కూడా దైవం యొక్క సృష్టి, అద్భుతమైనటువంటి ఆయన యొక్క స్థితి విలాసం. ఆయన స్థితి విలాసం అంతా ఆనందం కోసం సృష్టించిన దాంట్లో మన అందరం ఐకమత్యంగా ఆనందంగా వేరు అనే మాట అసలు మనం వాడం. కాబట్టి మనంతా కూడా పరతత్వం దైవతత్వమే ఉన్నది. కాబట్టి ఆ దైవం అనే దాన్ని మనం తెలుసుకోవటం కోసం మనం చక్కగా ఇట్లాంటి ఎన్నో మరి చేసుకోవాలి. ఇవన్నీ బయట నుంచి అనేక రకమైన మనకు ఒడిదుడుకులన్నీ వచ్చి పడతా ఉంటాయి. కాబట్టి మనం మరి దేవుడు దైవం భగవంతుడు అనేది నిజంగా ఉన్నడా? ఉంటే ఎక్కడున్నాడు? ఆయన చేసే పని ఏమిటి అనేటువంటి ఒక కథని మనం చెప్పుకున్నాం.